లేవీ కాండము 26వ అధ్యాయము. లేవీ కాండము 26వ అధ్యాయము జ్ఞాపకం వచ్చింది. దేవుడు నడిపించే జీవితం ఆశీర్వాదాల మార్గం. దేవుడు నడిపిస్తే ఎలా ఉంటుంది, దేవునితో మనం నడిస్తే మన జీవితం ఎలా ఉంటుంది, దేవునితో నడవకపోతే ఎలా ఉంటుంది, రెండూ ఉంటాయి. ఈ అధ్యాయం మొత్తం కూడా మేబీ 45 వచనాలు ఉంటాయి అనుకుంటా. సో ఇందులో విషయాలు గమనించడానికి మనం ఇష్టపడదాం. మీరందరూ కూడా ఇందులో లాస్ట్ వర్స్ 46వ వచనంలో ఏముంటుందంటే, తీశారా అందరూ? లేవీ కాండం 26వ అధ్యాయం. యెహోవా మోషే ద్వారా సీనాయి కొండ మీద తనకును ఇశ్రాయేలీయులకును మధ్య నియమించిన కట్టడలను, తీర్పులను, ఆజ్ఞలను ఇవే అంటే పైన ఉన్నాయన్నీ అనమాట. సో కాబట్టి మనం అవేంటో గమనిద్దాం. సో ఈ అధ్యాయం అంతా మనం గమనించినట్లయితే అంటే మొత్తం 46 వచనాలు ఉన్నాయని చెప్పాను కదా. సో 2 భాగాలుగా మనం దీన్ని చేయొచ్చు. 1 నుంచి 13 వచనాలు విధేయతకు ఆశీర్వాదాలు అని ఉంటుంది, విధేయత చూపటం వల్ల వచ్చే ఆశీర్వాదాలు. 14 నుంచి 45 వచనాల వరకు అవిధేయతకు శాపాలు ఎలా అంటే పశ్చాత్తాపానికి అవకాశం. 46వ వచనం అనేది కంక్లూజన్ అన్నమాట మొత్తం. సో ఈ విధంగా విభాగించవచ్చు. అయితే మరి ప్రత్యేకంగా ఏంటంటే మోషే ద్వారా సీనాయి కొండ మీద, మనందరికీ తెలుసు కదా, 10 కమాండ్మెంట్స్ తెలియని వాళ్ళే లేరు కదా. సో సీనాయి పర్వతం మీద మోషేకి అంటే డైరెక్ట్గా దేవుడు ప్రజలకు చెప్పలేదు, కానీ త్రూ మోషేకి చెప్పడం జరిగింది. ఆయన వచ్చి ప్రజలకు తెలియపరచడం అనేది మనందరికీ తెలిసిందే. 10 కమాండ్మెంట్స్ తెలుసు కదా. మొత్తం లా అంటే ధర్మశాస్త్రం అంటాం కదా, దాంట్లో 3 రకాలుగా ఉంటాయి. ఎలా మోరల్ లాస్ అంటారు, అవి అంటే ఎలా జీవించాలి 10 కమాండ్మెంట్స్ ఉదాహరణకి. రెండోది సెర్మోనియల్ లా అంటారు, అంటే ఎలా ఆరాధించాలి ఆయన్ని, ఏ రీతిగా ఆయన్ని ఆరాధించాలి, ఎప్పుడెప్పుడు ఆరాధించాలి, ఆ విషయాలు ఉంటాయి. థర్డ్ది సివిల్ లా అంటే సమాజంలో ఎలా ఉండాలి, జనరల్ రూల్స్ అనేది, ఇలాంటి ధర్మశాస్త్రంలో ఉంటాయి. సో ఆ కట్టడల్ని అనుసరించాలనేది ఇక్కడ ఈ అధ్యాయంలో ఉంటుందన్నమాట. దేవుడిచ్చిన కట్టడల్ని అనుసరించితే మీ జీవితాలు ఆశీర్వదించబడతాయి అనే విషయాన్ని ఇక్కడ చెప్పటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో కాబట్టి వరుసగా మనం గమనించినట్లయితే 1 నుంచి 2 వచనాలు మొదటగా మనం చూస్తే ఏముంటుంది ఇక్కడ. ఒకసారి బైబిల్ ఓపెన్ చేయండి. మీరు విగ్రహములను చేసుకొనకూడదు, బొమ్మలు చేసుకోకూడదు, తర్వాత చెక్కిన రాతి రూపాలకి నమస్కరించకూడదు, తర్వాత విశ్రాంతి దినాన్ని సబ్బాత్ అంటారు, మంచిగా ఆచరించాలి, దేవుని మందిరాన్ని గౌరవించాలి. దేవుడు ఏమంటాడు, నేనే యెహోవానని తన గురించి తాను చెప్పుకోవటం అనేది ఈ 2 వచనాల్లో మనం గమనిస్తూ ఉంటాం. విగ్రహాల గురించి ఇక్కడ చెప్పటం మనం గమనిస్తూ ఉన్నమాట. సో కాబట్టి ఇక్కడ మెయిన్ విగ్రహాలు అనగానే ఏముంటుంది మనకి, ప్రతి చోట 10 కమాండ్మెంట్స్లో ముందు నేనే దేవుడు, నన్ను తప్ప మీరు వేరే వారిని ఆరాధించడానికి వీలు లేదు. చాలా దేవుడికి అయిష్టమైంది లేదా కోపం వచ్చేది ఏంటంటే, ఆయన ప్లేస్లో వేరే వారిని ఆరాధిస్తే, ఆయన ప్లేస్లోకి వేరే దేని తీసుకొచ్చినా ఆయనకి ఇష్టం ఉండదు అనమాట కదా. సో న్యూ టెస్టిమెంట్లో 2 ఆజ్ఞల్లోకి తెచ్చేసారు. అంటే 10 కష్టమైపోద్దులు అని చెప్పేసి 2 ఎందుకంటే న్యూ జనరేషన్ గుర్తుపెట్టుకోలేరు కష్టమని 2 ఆజ్ఞల్లోనికి తెచ్చేశారు. అది మన అందరికి కూడా తెలుసు కదా. సో దేవుణ్ణి మనం ఆయన్ని ఆరాధించాలి, ఆయన ప్లేస్లో ఏది పెట్టకూడదు. ఇంకోటి, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలా, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. సో అయితే ఈ విషయాలు విగ్రహారాధన అంటే విగ్రహాలు కానీ ప్రతిమలు కానీ దేవుని ప్లేస్లో పెట్టకూడదంటే, మేబీ మన జీవితాల్లో మరి వాళ్ళు ఎందుకు పెడతారు, అసలైతే దేవుని తెలుసుకున్న విగ్రహాలు ఎందుకు పెడతారు, పెట్టిన పరిస్థితులు కూడా వచ్చినాయి. సో మన జీవితాల్లో కూడా మరి అలాంటి విగ్రహాలు, దేవుని కంటే ఎక్కువగా దేని ప్రేమిస్తామో దాన్ని ఏమంటారు, విగ్రహం అంటారు. ప్రత్యేకంగా ఇవన్నీ ఏ అవసరం లేదు, కానీ దేవుని ప్లేస్లో దేవుని కంటే ఎక్కువగా
దేన్నైతే నువ్వు ప్రేమిస్తావో నువ్వు నేను, అదే మనకి విగ్రహం కింద అవుతూ ఉంటుంది అనమాట. అంటే దేవుని పక్కన పెట్టినట్టే కదా, సెకండ్ ప్లేస్కి వెళ్ళినా థర్డ్ ప్లేస్కి వెళ్ళినా పక్కన పెట్టినట్టు, ఇది ఫస్ట్ ప్లేస్కి వచ్చేసినప్పుడు సో అది మరి విగ్రహంగా చెప్పటం అనేది మనం గమనిస్తూ ఉంటాం. సో కాబట్టి మరి మన జీవితాల్లో మరి ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఇజ్రాయేల్ ప్రజలు ఏ రీతిగా అయితే మరి ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించారో కదా, ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు కదా, ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళని విడిపించి కానాను దేశానికి నడిపించే మార్గంలో రకరకాల అనుభవాలు గుండా వెళ్తూ ఉంటారు కదా. సో తర్వాత సీనాయి కొండ మీద ఒక నిబంధన దేవుడు చేసినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. అబ్రహాంకి చేసిన నిబంధన, యాకోబు ఇస్సాకులకు చేసిన నిబంధనలో ఏమంటాడు అబ్రహాంకి, నేను ఇస్కరేణువులంత సంతానాన్ని నీ నుండి దేవుని ప్రజను చేస్తానని అబ్రహాంకి నిబంధన చేస్తాడు కదా. నెరవేర్చాడు కదా. సో కాబట్టి మరి మనం ఈ విషయాలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మెయిన్గా మనకి మొట్టమొదటగా విగ్రహములు చేసుకొనకూడదు, ప్రతిమ కానీ బొమ్మను కానీ నిలబెట్టకూడదు, మీరు సాగిలి పట్టుకు ఏదో ఒక రూపం చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలపకూడదు, నేను మీ దేవుడైన యెహోవాను, నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను, నేనే యెహోవాను. సో మొట్టమొదట ఏం చెప్తా ఉన్నాడు అంటే యాక్చువల్గా ఇందులో ఏంటంటే ఆశీర్వాదాలు అంటే చాలామందికి ఇష్టం కదా. ఆశీర్వాదాలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడు నిన్ను బ్లెస్ చేస్తానంటే ఇష్టం లేని వాళ్ళు మనలో ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు కదా. భలే ప్రశ్న అడిగారు అన్న. సో కానీ మీకు అర్థమవటానికి ఒక విషయం చెప్తాను. బ్లెస్సింగ్స్ వైపు చూస్తూ ఉంటాం కానీ బ్లెస్ చేసే ఆయన వైపు చూడమంట. చాలాసార్లు నాకు ఆ దీవెన రావాలి, మంచి జాబ్ రావాలా, లేదా మంచి కారు కొనాలా, మంచి ఇల్లు కొనాలా, బాగా మంచి మ్యారేజ్ విషయంలో మంచిగా మ్యారేజ్ చేసుకోవాలా, మంచిగా సెటిల్ అవ్వాలా, ఇవే కదా బ్లెస్సింగ్స్ అంటే. సో కానీ బ్లెస్ చేసే ఆయన్ని మర్చిపోతూ ఉంటాం అనమాట ఎంతసేపు. అందుకని ఏమంటాడంటే ఒక ఉదాహరణ మీరు వినే ఉంటారేమో. ఒక రాజుగారు ఉన్నాడంట. ఆ రాజుగారికి ఒక సేవకుడు అంటే బాగా ఇష్టమైందండి. ఎందుకని చాలా నమ్మకం పనిచేశాడు. సో ఆయనకు బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకుని అక్కడ బంగారం పెట్టాడు, ఇంకా రకరకాల బహుమతులు పెట్టి, ఒరే బాబు నీకేం కావాలో కోరుకో అన్నాడంట. గోల్డ్, చాలా రకరకాల విలువైన బహుమతులు పెట్టి. అసలు ఎలా ఉంటుందో చూసుకోండి మరి, ఎంత ఛాన్స్ కదా. సో ఆ టైంలో ఆయన ఏం చేశాడంటే సేవకుడు అన్నీ చూశాడంట, చాలా విలువైనవి ఉన్నాయి. రాజా ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ నాకు ఇవన్నీ వద్దు, నువ్వు కావాలన్నాడంట. మీరు మా ఇంట్లో ఉండాలి, మీరు మా దగ్గర ఒక రోజు 2 రోజులు సంథింగ్, మీరు కావాలి, నాకు ఈ బహుమతులు వద్దన్నాడంట. రాజుగారికి ఎలా ఉంటుంది, వా ఎంత విలువిచ్చాడు నాకు, ఇన్ని బహుమతులు పెడితే వద్దన్నాడే, ఫీలింగ్ ఉంటుందా అని ఒక విధంగా చాలా ఆనందంగా ఫీల్ అయ్యాడంట. ఇంకో రకంగా మరి వాళ్ళ ఇంట్లోకి ఎలా ఉంటాడు రాజుగారు, ఈరోజు ఈవినింగ్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళబోతా ఉన్నానని ఆర్డర్ వేసాడు. ఏముంది ఆర్డర్ వేస్తే, రాజుగారు ఆజ్ఞాపిస్తే కొద్దివే ఉంటుంది. ఆర్డర్ వేసాడు, నేను వాళ్ళ ఇంట్లో ఉండాలనుకుంటున్నానని. సో ఈవినింగ్ లోపు అరేంజ్మెంట్స్ అన్నీ వచ్చేసినాయి, దారి నుంచి, రోడ్డు నుంచి. ఈవినింగ్ లోపు నెక్స్ట్ డే అన్నాడు, ఎగ్జాక్ట్గా అది కాదు, అన్నీ సౌకర్యాలన్నీ వచ్చేసినాయి అంట. ఎవరో ఆ ఇంట్లో, ఆ సైనికుడి ఇంట్లో రాజుగారు నివసించాలంటే ఏమేమి ఫెసిలిటీస్ కావాలో అవన్నీ రెడీ అయిపోయినాయి. అంటే అర్థం ఏంటి, రాజుగారు అప్పుడు అన్నాడంట, రాజుగారు నువ్వు ఇంత మంచి కోరిక కోరావు కదా, ఇదే కాదు నీకు కావాల్సినవన్నీ సమకూరుస్తా అన్నాడంట. సో అలా ఉంటుంది అన్నమాట. మనం ఏం చేస్తామంటే తెలియక చిన్న చిన్నవి కోరుకుంటూ ఉంటాం. ఆ రాజుగారే నీతో ఉంటే హీ నోస్ ఎవ్రీథింగ్, హీ విల్ ప్రొవైడ్ ఆల్ అవర్ నీడ్స్, నాట్ లగ్జరీస్. మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దు. ఏ సమయంలో నీకు ఏది అవసరమో దాన్ని తీర్చగలిగే సత్తా ఉన్నవాళ్ళు ఎవరో, మన దేవుడు. మనం చాలాసార్లు అలాంటి గొప్ప ఆధిక్యతను కోల్పోతూ ఉంటామంట, గుర్తుంచుకోవాలి. సో అక్కడ ఏమంటున్నాడు, అందుకనే బ్లెస్సింగ్ గురించి చెప్పట్లేదు కానీ వర్షిప్ గురించి, దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన యొక్క మందిరం గురించి చెప్పబడతా ఉంది కదా ఈ 2 వచనాల్లో. నేను దేవుడైన యెహోవాను, నేను నియమించిన
విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. సో మనం ఈ చర్చ్కి ఏ టైంలో వస్తున్నాం, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. చాలామందికి ఏంటంటే వీలైతే వస్తారు, లేకపోతే లేదు. అన్న డ్యూటీ ఉందన్న, ఏం కష్టపడ్డు డ్యూటీ లేకుండా సెలవు తీసుకోవాలంటే ఎలా ప్రయత్నించాలో ఏమి ప్రయత్నించడు. డ్యూటీ ఉంది, దేవుడికి తెలుసుగా అనుకుంటారు. విశ్రాంతి దినం దేవుణ్ణి ఆరాధించడం అనేది మన జీవితంలో చాలా అవసరం. అంటే డ్యూటీ మానేసి జాబ్ పోగొట్టకుండా అంటలా నేను. ట్రై టు అండర్స్టాండ్ మీ. నువ్వు ప్రయత్నిస్తే దేవుడు ఇంకో మార్గం చూపించవచ్చు, ఆ రోజు సెలవు ఇప్పించవచ్చు, ఇంకోటితో మాట్లాడవచ్చు. సో కాబట్టి మనం ఎంత ప్రాధాన్యత ఆయనకి ఇస్తూ ఉన్నాం అనేది జ్ఞాపకం ఉంచుకోవాలి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, దేనికి ప్రాధాన్యత ఇస్తారు? మనీకి ఇస్తారు. కొంతమంది మనీకి ఇస్తారు, కొంతమంది దేవుడికి ఇస్తారు కదా. అందరూ కాదుగా, మన దాంట్లో కొంతమంది దేవుడికి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, లేకపోలా కదా. ప్రాధాన్యత ఫస్ట్ ప్రయారిటీ గాడ్కి ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది మనీకి ఇచ్చేవాళ్ళు ఉంటారు. సో కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మన యొక్క ఫస్ట్ ప్లేస్లో ఉండాలనే విషయాన్ని మీ ముందుకి తీసుకురావడానికి ఇష్టపడతా ఉన్నాను. మన లైఫ్లో చాలా మరి విగ్రహాలు ఉండే ఛాన్స్ ఉంటుంది. మొబైల్ ఫస్ట్ విగ్రహం అయిపోయింది ఇప్పుడు. బిగ్గెస్ట్ ఐడియల్ ఏంటంటే మొబైల్ ఫోన్ కదా, కాదంటారు ఎవరన్నా? మొత్తం అందులోనే పెట్టేసి సాతాన్ని తెచ్చి ఇచ్చాడు. రకరకాల స్కీములు పెట్టి ఎవరైనా కొనుక్కోగలిగేటట్టుగా మొబైల్ తెచ్చి ఇచ్చేసాడు. సో అది నీకు విగ్రహంగా ఉండొచ్చు. మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. ఆ మొబైల్ ఫోన్లో సబ్ ఐడియల్స్ ఉంటాయి అన్నమాట. ఒకరికి యూట్యూబ్లో కూడా సబ్ ఐడియల్స్ ఉంటాయి. కొంతమంది వంటల గురించి దాని మీదే ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది పోర్నోగ్రఫీ కదా, కొంతమంది ఆ వీడియోలు చూసే అలవాటు ఉంటుంది, కొంతమందికి ఇంకా రకరకాల అప్లికేషన్లు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఫేస్బుక్లోనే ఉంటారు, కొంతమంది ఫేస్బుక్లోనే ఉండేవాళ్ళు ఉంటారు. సో దాంట్లోనే సబ్ ఐడియల్స్ చాలా ఉన్నాయి. సో మరి నీ జీవితంలో మరి ఎలాంటి ఐడియల్ ఉంది ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. లస్ట్ అనేది యంగ్స్టర్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అది ఒక పెద్ద విగ్రహం. లస్ట్ అంటే ఏంటి తెలుసా తెలీదా? తెలుగులో చెప్పండి ఎవరన్నా. మధ్యలో క్వశ్చన్లు అడుగుతా నేను, ఎందుకంటే నిద్రపోతారు లేదంటే. చెప్పండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి 15 చదువుతారు ఎవరన్నా? ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులా కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము కనెను. సో చాలామంది ఏంటంటే, అరే నేను కాదన్న సాతానుడు ఒకడు ఈజీగా తేరగా అంటారు చూడు, తేరగా దొరికేది ఏంటంటే సాతాను అన్న. నో. ఎవరంట? ప్రతివాడు తన స్వకీయ దురాశల చేత ఏడవబడి మరులు కొలపడిన వాడే శోధింపబడతాడు. కానీ మన ఆశ లోపల ముందు ఇన్నర్ నుంచి వస్తుంది. డిజైర్ అనేది. లస్ట్ అంటే ఏంటి? కామం. అర్థమవుతుందా? సో ఇవాళ రేపు యంగ్స్టర్ చాలామంది ఆ యొక్క మొబైల్లో, యూట్యూబ్లో దాంట్లోనే పడిపోతూ ఉన్నారు. దాంట్లోనే ఆ యొక్క విగ్రహం అనేది ఎక్కువ. కామం అంటే ఏంటి? సెక్సువల్ డిజైర్ అవుట్ సైడ్ గాడ్స్ డిజైన్. గాడ్ ఒక డిజైన్ చేశాడు. సెక్స్ అనేది తప్పు కాదు కదా, సెక్స్ అనేది దేవుడు పెట్టింది. బట్ అవుట్ సైడ్ ద మ్యారేజ్ అనేది అది పాపం అవుతుంది, సిన్ అవుతుంది. సో అదే రీతిగా కోవర్టింగ్ సమ్వన్ హూ ఈజ్ నాట్ యువర్ స్పౌస్, లేదంటే డిజైరింగ్ సమ్వన్ ఇన్ ఏ సెల్ఫిష్ ఆర్ ఇంప్యూర్ వే. అట్రాక్షన్ వేరు, నాకు కావాలనుకోవటం వేరు.
ఎవరైనా బాగున్నారు అనుకో, చెల్లి చక్కగా ఉంది, ఈ అమ్మాయి బాగుంది నీ అనుకో, ఏం కాదు, అక్కడ కాదు. లేదు, నేను ఇవన్నీ అనుభవించాలి అనుకున్నావు అనుకో, అదేమవుతుంది? పాపం అవుతుంది. దట్ ఈస్ ద సిన్. దట్ ఈస్ ద సిన్. సో కాబట్టి అట్రాక్షన్ కానీ, సెక్సువల్ డిజైర్ కానీ, మ్యారేజ్ కానీ, ఈ విషయాలన్నీ పెట్టింది దేవుడే కానీ, అవుట్ సైడ్ ద గాడ్స్ డిజైన్ ఎప్పుడైతే నువ్వు నేను వెళ్తామో అందులో పాపం చేసిన వాడుగా ఉంటాం. సో ఈ విషయాలు మనం గమనించుకోవాలి. ఈ బుక్ ఆఫ్ జేమ్స్లో 1-14 వచనాలు చూసాం కదా, మొదటి అధ్యాయం. దాంట్లో ఏంటంట, డిజైర్ గ్రోస్, పెరుగుతూ ఉంటుంది. ఇట్ బికమ్స్ యాక్షన్ అండ్ ఇట్ డ్యామేజెస్ స్పిరిచువల్. లాస్ట్కి ఏంటి? మరణానికి వెళ్తారనమాట. మరణానికి వెళ్తుంది అనేది మనం గమనిస్తాం. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణము కనును. సో ఈ విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలా. ఎలాంటి డిజైర్స్ మనకు ఉంటా ఉన్నాయి? గాడ్స్ బౌండరీస్ని మనం ఇగ్నోర్ చేస్తూ ఉన్నావా? చాలాసార్లు మనం ప్రాక్టికల్గా కూడా కొన్ని పెట్టుకోవాలి. ఏవి నిన్ను ట్రిగర్ చేస్తుంది పాపం చేయటానికి, ఏవి నిన్ను ట్రిగర్ చేస్తుంది అనేది మీరు ఆలోచన చేసుకోవాలి. ఊరికే ఉండదు కదా, ఊరికే పడిపోం పాపంలో. పలానా ఏరియా నేను యూట్యూబ్లో లేదంటే మొబైల్ ఫోన్లో పలాంది టచ్ చేసి ఈత వరకు వెళ్ళినప్పుడు నేను పాపంలో పడిపోతున్నాను అర్థమవుతాయి. సో నిన్ను ట్రిగర్ చేసే అంశాలు ఏంటో మనం ఐడెంటిఫై చేసి వాటికి దూరంగా ఉన్నప్పుడు డెఫినెట్గా యూ కెన్ ఓవర్కమ్ ద సిన్ అనమాట. ఓవర్కమ్ ద సిన్. సో కాబట్టి మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సిన్ విషయంలో, అంటే కామం విషయంలో, లస్ట్, విగ్రహం అనేది మన జీవితాల్లో ఒకవేళ ఉన్నట్టయితే మీరు దాన్ని వదులుకుంటానికి ఇష్టపడాలి. ఈ రోజుల్లో యంగ్స్టర్స్ని, యవనస్తుల్ని పట్టి పీడించే విగ్రహం ఏంటంటే ఇదే. నువ్వు చెప్పకపో. హౌ ఈజ్ యువర్ హిడెన్ లైఫ్? కనిపించే లైఫ్ వేరు, నీ యొక్క హిడెన్ లైఫ్ వేరుగా ఉంటుంది. అంతర్గతంగా కనిపించిన జీవితం మనందరికీ, మీకు దేవుడికే తెలుస్తుంది. సో కాబట్టి ఈ ఏరియాలో మనం ఎలా ఉన్నాం? ఎందుకంటే దేవుడి కంటే నువ్వు దేనినైనా ఎక్కువ ప్రేమించావంటే అది నీ జీవితంలో విగ్రహం అయిపోయినట్లే. అది ఏంటో అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. మీరు పరిశీలన చేసుకోండి. అది సరి చేసుకుంటానికి, దేవునితో మాట్లాడి సరి చేసుకుంటానికి ఇష్టపడదు. ఇప్పటికే మీకు దేవుడు అది జ్ఞాపకం చేసే ఉంటాడు. నువ్వు 24 గంటలు దేంతో ఉంటున్నావు? క్వైట్ టైం ఎంత టైం చేస్తూ ఉన్నావు? రిమైనింగ్ టైం ఎక్కువ దేంట్లో ఉంటున్నావు? అదే నీ విగ్రహం. ఈజీ. ఇందులో ఉంటుంది కదా మొబైల్లో, ఏదేంటి టైంని ఎంతసేపు, స్క్రీన్ టైం ఉంటుంది కదా, అర్థమైపోద్ది. నీకు ఒకళ్ళు గుర్తు రాకపోతే ఇంటికి వెళ్ళి స్క్రీన్ టైం చూడండి. దేవునికి ఎంత ఇచ్చావు, వేరే దానికి ఎంత ఇచ్చావు. సో అదే మన జీవితంలో విగ్రహంగా మనం గమనించవచ్చు. నెక్స్ట్ ముందుకెళ్దాం. మూడో వచనంలో ఏమంటది? 3వ వచనం చదువుతారా? మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడలా. ఇక్కడ అనమాట మెయిన్. మీరు నా కట్టడలను ఆచరించి. సో దేవుని ఆజ్ఞలను పాటించాలి. దేవునితో నడవటం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం కదా, వాక్ విత్ గాడ్. హానోక్ ఏం చేశాడు? దేవునితో నడిచెను. అవునా? తెలుసా? ఎంతమంది తెలుసు? సో ఆ రీతిగా దేవునితో నడవటం అనమాట. ఆయన కట్టడలను అంటున్నాడు కూడా, దేవుని ఆజ్ఞను పాటిస్తూ జీవించటం, ఆయన కట్టడల ప్రకారం నడుచుకోవటం. అప్పుడే మనకి ఆ యొక్క బ్లెస్సింగ్స్ అనే డోర్స్ ఓపెన్ అవుతాయి అనమాట. ఒబీడియన్స్. ఇక్కడ మనం 1-13 వచనాలేమో బ్లెస్సింగ్స్ గురించి, ఆయన ఆజ్ఞల్ని పాటించి ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నప్పుడు వచ్చే ఆశీర్వాదాల గురించి ఇక్కడ చెప్పబడతా ఉన్నది. వాక్ సండే మాత్రమే కాదు. వాక్ అంటే మనం ఆయనతో నడుచుకునే మన లైఫ్ స్టైల్. వాకింగ్ విత్ గాడ్ అంటే మన లైఫ్ స్టైల్ అలా ఉంటుంది. సండే చాలా బాగుంటుంది లైఫ్ స్టైల్ కదా. కంపేర్ చేయండి. టేబుల్ వేసుకుని సండే నేను ఎలా ఉంటాను, మండే ఎలా ఉంటాను, మండే టు సాటర్డే ఎలా ఉంటాను, చక్కగా వేసుకోండి. అప్పుడప్పుడు ప్రాక్టికల్ థింగ్స్ చేస్తూ ఉంటే బాగుంటుంది అన్నమాట. సండే నా యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది, నా దినచర్యలు ఎలా ఉంది, హోల్ డే, మిగిలిన రోజులు ఎలా ఉన్నాయి అనేది
మనం చూడవచ్చు అనమాట. సో అది గమనించినప్పుడు సండే ఎలా ఉంటున్నావో మండే టు సాటర్డే కూడా అలాగే ఉండాలి. అంటే గుడికి చర్చికి వస్తేనే కాదు, నీ స్టాండర్డ్స్ ఎలా ఉంటున్నాయి, దేవునితో నడిచే విధానం ఎలా ఉంటుంది, మిగిలిన రోజులు కూడా అలాగే ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాం. సో మనం ఎప్పుడైతే ఆయన ఆజ్ఞల్ని అనుసరిస్తామో మనకి దీవెనలు వస్తాయని వాక్యమే చెబుతా ఉంటాం. వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞలు మీకు తెలుసు కదా, 10 కమాండ్మెంట్స్ మీకు తెలుసు కదా. సో మనకి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది, మన యంగ్స్టర్స్కి ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే ఆమెతో వ్యభిచరించినట్లేనే ఉంటుంది. తర్వాత నరహత్య విషయంలో కూడా స్టాండర్డ్స్ అని పెరుగుతాయి అన్నమాట. నువ్వు నీ సహోదరుని వెదుడా అని చెబితేనే నరహత్య చేసి స్టాండర్డ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. పరిసయ్యుల నీతి కంటే మనది అధికం కానయాడలా మీరు పరలోక రాజ్యానికి చేరదని చెబుతూ ఈ విషయాలు చెబుతూ ఉంటాడనమాట. సో కాబట్టి మనకిచ్చిన ఆజ్ఞల్ని మనం ఎలా ఫాలో అవుతా ఉన్నాం, మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పండి కదా, వాటిని మనం ఎలా ఫాలో అవుతా ఉన్నాం, మనం ప్రేమించేవారుగా ఉన్నావా, ఇతరులని ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునే వాళ్ళంగా ఉన్నావా, హెల్ప్ చేసేవారుగా ఉన్నావా. సో ఈ విషయాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో అప్పుడు మరి ఆ రీతిగా ఉన్నప్పుడు 4-5 వచనాలు చూడండి. 4-5 సరైన కాలంలో వర్షం వస్తుంది. 4-5 వచనాలు చదువుకుంటే తెలుస్తుంది అనమాట. భూమి మంచి పంటనిస్తుంది. ఎందుకంటే నేను అన్ని వచనాలు చదివితే టైం సరిపోదు కాబట్టి హైలైట్ చెప్తున్నా, ఆ భాగాల్లో ఉన్నాయి. భూమి మంచి పంటనిస్తుంది అంటాడు, చెట్లు ఫలిస్తాయి, ఆహారం సమృద్ధిగా లభిస్తుంది, భద్రంగా జీవించగలుగుతాయి. అంటే ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఏ కాలంలో ఆ కాలంలో రైన్ రావటం అనేది, ఆ సీజన్లో రైన్ రావటం అనేది చాలా బ్లెస్సింగ్ అనమాట. అది దేవుడు కలుగు చేసి, అరే అకాల వర్షాలు వస్తున్నాయిరా అంటారు, అప్పుడు పంటలన్నీ పాడవుతాయి. అకాల వర్షాలు ఏ కాలంలో ఏ సీజన్లో రావాల్సినవి అవి వచ్చినప్పుడు అది బ్లెస్సింగ్కి సూచనగా ఉందన్నమాట. అదే రీతిగా సో మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే దేవుని మాట వింటామో, దేవుని మాట ప్రకారం నడుచుకుంటామో, అంటే ఒకటే క్వైట్ మంచిగా చేసుకోవటం, ప్రార్థన బాగా చేసుకోవటం, ఫెలోషిప్లో ఉండటం. క్వైట్ టైం చేసుకున్నప్పుడు రోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు ఇలా ఉన్నావు అబ్బాయి, అలా ఉన్నావు, సరి చేసుకో కదా. సో ఉన్నప్పుడు ఏమవుద్దంటే మన జీవితాల్లో ఆశీర్వాదం అనేది మనం చూడొచ్చు అనేది ఈ వాక్యాలు చెప్పబడతా ఉంటాయి. ఏ కాలంలో వచ్చే అంటే నీ బ్లెస్సింగ్స్ దేవుడు ఆయన డిజైన్ చేస్తాడు నీకు ఇవ్వాలి. ఇప్పుడు చాలామంది ఏ వచ్చిందని చెప్పి భయపడిపోతూ ఉన్నారు. సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎక్కువ మంది, అందరు వాళ్ళేనా కాదా? సాఫ్ట్వేర్ వాళ్ళు ఏ వచ్చిన తర్వాత గడగడలాడుతున్నారు. ఎందుకు? మా 10 మంది పని అదొక్కటే చేసేస్తుంది, 20 మంది పని 10 మంది కూడా కాదు. సింపుల్గా ఒక కమాండ్ అది ఇస్తే దానికి చెప్పే దడ ఇంతకుముందు ప్రోగ్రామ్ చేయాలంటే చాలా టైం పట్టేదంట. చెప్తున్నాడు ఒక ఆయన, ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రోగ్రామ్ చేయాల్సి వచ్చేదన్న, ఇప్పుడు అదేమో 5 minutesలో చేస్తుందన్న అంటున్నాడు. దానివల్ల భయపడిపోతున్నారు, నా జాబు పోద్దేమో. ఏముంది, ఇంక మన అవసరం ఏముంటుంది? 10 మంది ఉంటే 1 నుంచి 9 మందిని తీసేస్తారు. సో ఈ రకాలుగా చాలామంది భయపడిపోతూ ఉన్నారనమాట. కానీ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి? ఆశీర్వాదం ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాటలను పాటించినప్పుడు ఆ యొక్క బ్లెస్సింగ్స్ ఇచ్చేది ఎవరో? దేవుడే ఇస్తాడనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలన్నమాట. అంతేగాని చాలాసార్లు ఏమవుతూ ఉంటుందంటే చాలా ఎఫర్ట్ పెడతారు, రిజల్ట్ ఉండదు. ఎందుకని? దేవుని ఆజ్ఞలను అనుసరించం, దేవుడు చెప్పినట్టు నడుచుకోం. అప్పుడు ఏమవుతుంది? కింద వస్తుంది. సెకండ్ పార్ట్ అంతా అదే. దేవుని మాట వినపోతే, ఆజ్ఞలను పాటించకపోతే, ఆయన చెప్పినట్టు నడుచుకోకపోతే ఏమవుతుంది అనేది సెకండ్ పార్ట్ అనమాట. ఇక్కడ చూస్తే 7-8 వచనాలు మనం గమనించినట్లయితే, మనం ఇంతకుముందు 4-5 చదివాం కదా. 6వ వచనం, దేశంలో ఏముంటుందంట? శాంతి ఉంటుంది. 6వ వచనం, దేశంలో శాంతి ఉంటుంది. తర్వాత భయం ఉండదంట, దుష్టమృగాలు ఉండవు, లేదా యుద్ధాలు రాకుండా దేవుడు కాపాడుతాడు. ఎప్పుడు ఇవన్నీ జరిగేది? ఆయన ఆజ్ఞలను అనుసరించినప్పుడు. దేశమందు సమాధానము కలుగు చేస్తాడు. పరిస్థితులు
ఎట్లన్నా ఉండి ఎప్పుడు ఒకలాగా ఉండవు కదా. పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పటికీ దేవుణ్ణి వెంబడించేవాడు ఎలా ఉంటాడంటే చాలా నెమ్మదిగా ఉంటాడంట. దేవుని బట్టి ప్రశాంతంగా ఉంటాడు. సర్కమ్స్టాన్సెస్ మారవు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు సేమే ఉంటాయి వాళ్ళకి మనకు కూడా. దేవుని నమ్ముకున్న వాడికిను నమ్ముకున్నవాడికి మనకి సర్కమ్స్టాన్సెస్ ఆర్ సేమ్. బట్ దాని యొక్క మన యొక్క అంటే దాంట్లో మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, మన రియాక్షన్ ఎలా ఉంటుందంటే చాలా నెమ్మదిగా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న యుద్ధాలు జరిగినాయి కదా. మొన్న యుద్ధాలు జరిగినప్పుడు పెట్రోల్ కష్టమైపోయింది, మీ అందరూ తెలుసు కదా. వెళ్తా ఉంటే డ్యూటీకి బారుగా ఉండే బళ్ళు కార్లు, చాలా వెయిటింగ్ పెట్రోల్ కోసం. గమనించారా మీరు? ఆ రోజుల్లో 2-3 రోజులు అనుకుంటా, 2-3 రోజుల 4-5 రోజులు సంథింగ్ జరిగింది, 4-5 రోజులు ఉందనుకుంటా. అసలు ఏంటి రాబో అంటే ఒక పక్కన ఏంటి, వాస్తవానికి క్రైసిస్ లేదు అక్కడ, వీళ్ళందరికీ భయం. అందరికీ ఏంటంటే అయిపోద్దేమో, మనకు దొరకదేమో, వాడు పోయించేసుకుంటాడేమో. ఒకడైతే ట్యాంకుల్లో నింపుకుంటున్నాడంట, తీసుకెళ్ళి ట్యాంకుల్లో అంటే అలా దాచుకోవటం అంటారు కదా, చేసుకుంటా ఉన్నారు. అట్లా రకరకాలు చేశారు. నేను మామూలుగా అంతకుముందు కొట్టించి ఉంది కదా, ఉంది సగం ఉంది పెట్రోల్ కారులో, ఓకే ఏముందిలే అని చెప్పి నేను మామూలుగానే వెళ్తా ఉన్నాను. సరే లాస్ట్ టయానికి వస్తే అన్ని ఖాళీనే పెట్రోల్ బంకులన్నీ. నా పెట్రోల్ సరిపోయింది మామూలుగానే, అక్కడ కరెక్ట్గా నీడు ఉంది, వెళ్ళాను మామూలుగా కొట్టించుకుని వచ్చాం. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే అన్ని జనులకి మనకి తేడా ఉంటుంది. దేంట్లో? క్రైసిస్ వచ్చినప్పుడు మనం రియాక్ట్ అయ్యే విధం. సర్కమ్స్టాన్సెస్ని దేవుడు చేంజ్ చేయడు, కానీ హీ విల్ ప్రొవైడ్ ఆల్ యువర్ నీడ్స్. తన టైంలో తన పద్ధతిలో నీ నీడ్స్ అన్ని ప్రొవైడ్ చేసేది దేవుడే అనే విషయాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు. ఏ వచ్చినా ఇక్కడ చూడు, తర్వాత చూస్తే 7-8 వచనాలు 5 మంది ఏమో 100 మందిని తరుముతారంట. 5 మంది 100 మందిని తరుముతారంట. తర్వాత గట్టిగా చెప్పండి కొంచెం. ఎట్లా సాధ్యం ఇది? 5 మందిని 100 మందిని ఎలా తరమగలుగుతారు? సో సూపర్ న్యాచురల్ పవర్. అప్పుడు దేవుని యొక్క శక్తి అక్కడ, అదే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ విల్ ఇన్వాల్వ్. దేవుడే ఇన్వాల్వ్ అయ్యి అలాంటి గొప్ప పాజిబుల్ చేయగలిగిన దేవుడు, ఇంపాసిబుల్ థింగ్స్ని పాజిబుల్ చేయగలిగే దేవుడు అన్నమాట. సో కాబట్టి మీ అందరికీ మరి మీ ప్రాబ్లం ఏదైనా కానీ ఇఫ్ గాడ్ ఈజ్ విత్ అస్ అంటే అది స్మాల్గానే చేయగలిగే అనిపిస్తుంది. ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం ఉంటుంది కదా, డెఫినెట్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏదో ఒక ప్రాబ్లం ఉండే ఉంటుంది. నువ్వు అనుకుంటావు ఇది ఇంపాసిబుల్, చాలా పెద్ద సమస్యగా నీకు కనపడుతుందేమో, కానీ నీక దేవుని మాటని దేవునిలో ఉండి దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ ఉంటే హీ విల్ ఇన్వాల్వ్ అండ్ హీ విల్ ప్రొవైడ్ ఆల్ యువర్ నీడ్స్. ఆయన పద్ధతిలో ఆయన సమయంలో అది తీర్చడానికి ఇష్టపడ్డాడనే విషయాన్ని, ఇష్టపడే దేవుడుగా ఉన్నాడని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీది ఏ సమస్య అన్నా కానీ, సాఫ్ట్వేర్ వాళ్ళకేమో ఇప్పుడు ఏ వచ్చిందని భయపడతా ఉన్నారు, నా జాబ్ ఏమవుద్దో, నో అన్ని జనులాగా నువ్వు అలా భయపడటానికి వీల్లేదు. అంటే అర్థం ఏంటి? నీ మీద నువ్వు ఆధారపడుతున్నాడు. మనం ఎప్పుడు మన మీద మనం ఆధారపడకూడదు, దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఏదన్నా రావచ్చు, ఏదన్నా రాని. అన్నా మీకు తెలియట్లేదన్నా, మీరు ఫార్మా ఫీల్డ్లో ఉన్నావు, నీకేం తెలియట్లేదు అన్నాను. కొంతమంది మన సహోదరులు ఐటీలో ఉండేవాళ్ళు అంటే ఫార్మాలో ఉండే ప్రాబ్లం ఫార్మాలో ఉంటే ఎందుకు ఉండవు? సో కాబట్టి ఎంత బిగ్ ప్రాబ్లం అన్నా ఇది ఎందుకు నేను ఎంఫసైజ్ చేస్తూ ఉన్నానంటే మన బిలీవర్స్ కూడా భయపడుతున్నారు. సాఫ్ట్వేర్లో ఉన్న అరే ఏమైపోద్దో, రేపు ఎప్పుడు పింక్ స్టిక్కర్ అంటిస్తారో అని భయపడిపోతూ ఉన్నారు, దడదడలాడిపోతూ ఉన్నారు. నో మీరు మన మీద మనం డిపెండ్ అవ్వటానికి వీల్లేదు. దేవుని మీద మనకు ఆ జాబ్ ఇచ్చింది దేవుడయ్యా. ఎంతోమంది ఉన్నారు, నీకే ఎందుకు ఇచ్చాడా జాబు? ఎంతోమంది చదివిన వాళ్ళు ఉన్నారు, బీటెక్ వాళ్ళు, నీకే ఎందుకు ఇచ్చాడు జాబు? దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు మనకు ప్రొవైడ్ చేశాడు. డోంట్ డిపెండ్ ఆన్ యువర్ ఎఫర్ట్స్, డోంట్ డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్. నీ మీద కాదు, యూ హ్యావ్ టు లెర్న్ టు డిపెండ్ ఆన్ గాడ్. దేవుడి మీద డిపెండ్ అవ్వటం నేర్చుకుంటే మనం
మనం భయపడం. మన జాబ్ అవ్వచ్చు, మ్యారేజెస్ అవ్వచ్చు. మ్యారేజెస్లో కూడా స్ట్రగుల్ అవుతూ ఉంటారు కొంతమంది పిల్లలు. అర్థమవుతుందా? ఏమో ఎవడొస్తాడో తెలియదు నాకు, అటోళ్ళు ఎలా ఉంటారో తెలియదు. ఇప్పుడు అబ్బాయిలు భయపడుతున్నారంటే ఎక్కువ అమ్మాయిల కంటే. ఆ? ఎవరు వస్తారో కదా. నో నో నో, భయపడకండి, భయపడకండి. ప్రార్థన చేసుకోండి మంచిగా. మంచి సూటబుల్ లైఫ్ పార్ట్నర్ని దేవుడు మీకు ఇస్తాడు. ఎందుకంటే ఎముక సరిగ్గా సెట్ కాకపోతే స్ట్రగుల్ అవుతూనే ఉండాలి కదా. ఆదాం పక్కటెముక నుంచి తీసి చేశాడు కదా. ఆ పక్కటెముక నీకు సూట్ అయ్యేది ఎక్కడుందో అని నువ్వు వెతుక్కోవాలి. ఎట్లా వెతుక్కుంటావు? ప్రార్థన చేసుకుని దేవుడి మీద ఆధారపడి దేవుని సహాయంతో యూ కెన్ ఐడెంటిఫై. సో కాబట్టి భయపడమాకండి. ఫైనాన్స్ క్రైసిస్ ఉంటుంది కొంతమందికి. సాఫ్ట్వేర్ వాళ్ళకి తెలియదేమోలే, ఎందుకంటే వాళ్ళకి చాలా సమృద్ధిగా వస్తాయి కదా. అప్పులు కూడా అలాగ ఉంటాయని విన్నాను నేను. సమృద్ధిగా వస్తే లోన్స్ కూడా అదే లెవెల్లో ఉంటాయని విన్నాను. మరి అవునో కాదు తెలియదు. ఓకే, ఎనీవే, ఫైనాన్స్ క్రైసిస్. ఒక్కొక్కసారి గాడ్ హిమ్సెల్ఫ్ ఎలో ఫైనాన్షియల్ క్రైసిస్. ఎందుకో తెలుసా? అందులో దేవుని వైపు నువ్వు చూడాలని అలవ చేస్తాడంట. ఒక్కోసారి ఆశీర్వాదం ఉండదు, చాలా సంపాదిస్తావు, ఈ జేబులో వేస్తావు, కట్ అయిపోయి ఉంటుంది, జేబు పోతా ఉంటాయి. లక్షలు సంపాదిస్తావు, ఏదో చిన్న బ్లాక్ అవుతుంది, ఎక్కడో వెళ్తావు కేర్ హాస్పిటల్కి, లక్షలు. ఓకే అన్న మాకు ఇన్సూరెన్స్ ఉందన్న అంటారు. ఇంకో రకంగా పోతాయి. ఇన్సూరెన్స్ వాడు కాల్ చేస్తాడు, లేదు ఇది రాట్లా నీకు అంటాడు. అయిపోయా. ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా అదొక సిగ్నిఫికెంట్, అంటే దేవుడు నిన్ను నన్ను ఒక టెస్టింగ్గా కూడా ఉండే ఒక్కోసారి అలౌ చేస్తాడంట, తెలుసుకుంటామని చెప్పి. ఓకే, సో కాబట్టి మీ ప్రాబ్లమ్స్ ఏమైనా మనం గ్రహించుకోవాలా. సో ఆ ప్రాబ్లమ్స్ ఎప్పుడు రాకుండా ఉంటే ఎప్పుడు ధైర్యంగా ఉంటాం? పరిస్థితులన్నీ అలా ఉన్నప్పటికీ నువ్వు ప్రశాంతంగా ఎప్పుడు ఉండగలుగుతావు? దేవునితో నడిచినప్పుడు మనం అలా ఉండగలుగుతాం. 9 నుంచి 10 వచనాలు గమనించినట్లయితే ఏమంటుంది అక్కడ? మిమ్మల్ని ఫలవంతులుగా చేసేదను, సంతానం పెరుగుతుంది అంటాడు, జనాభివృద్ధి విస్తరిస్తుందంట, దేవుడు తన నిబంధనను నిలబెడతాడు. సో 10వ వచనం చూస్తే అధిక సమృద్ధి. అసలు ఇక్కడ ఎంత విచిత్రంగా ఉంటుంది చూడు. పాత ధాన్యం ఇంకా అవ్వలేదంట, కొత్త ధాన్యం వచ్చింది, ఇంక ఇది ఉంది, ఇంకా మిగిలిపోయి ఉంది, తింటానే ఉంటాం. అంటే దేవుడు ఆశీర్వదిస్తే ఎలా ఉంటుందనే విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మనకు అంత సమృద్ధిగా ప్రొవైడ్ చేయగలిగిన దేవుడు చాలాసార్లు చాలామంది. అందుకనే వై సమ్ పీపుల్ ఆర్ బ్లెస్సింగ్. కొంతమంది ఆశీర్వదించబడతా ఉన్నారు, కొంతమంది దేవునిలో ఆనందిస్తూ ఉన్నారు, కొంతమంది దేవునిలో అంటే ఆ జాయ్ కనపడతా ఉంటుంది వాళ్ళు చూసినప్పుడు. ఎందుకు మేము ఉండలేకపోతా ఉన్నాం? దిస్ ఈజ్ ఓన్లీ ద డిఫరెన్స్ అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఓకే, సో కాబట్టి నువ్వు ఎగ్జామిన్ చేసుకోవాలా. ఆర్ యు ఎంజాయింగ్ యువర్ లైఫ్? దేవుని సమృద్ధిని నువ్వు ఆనందించగలుగుతా ఉన్నావా? నీలో సమృద్ధి ఉందా? బ్లెస్సింగ్ ఉందా? ఎంత సంపాదించినా చిల్లు సంచులు వేసినట్టు అయిపోతా ఉందా? యూ హ్యావ్ టు ఎగ్జామిన్. ఒకవేళ అలా ఉంటే పరిశీలన చేసుకోవాలి, నీలో ఏ పాపము ఉంది, ఎలాంటి హిడెన్ సిన్ నీ లైఫ్లో ఉంది. బికాజ్ ఆఫ్ దట్ యు ఆర్ నాట్ దేవుని చేత ఆశీర్వదించబడతలేదు. నాట్ ఓన్లీ మెటీరియలిస్టిక్గా కాదు, జాయ్ కలిగి ఉండటం చాలా బ్లెస్సింగ్. దేవునిలో ఆనందించడం అనేది అల్టిమేట్ బ్లెస్సింగ్. నువ్వు ఆ రీతిగా ఆనందించలేకపోతా ఉన్నావంటే ఏంటంటే మనలో అలాంటి మరి ఒక పాపం అలా ఉండటం వల్ల నువ్వు చేయలేకపోతావు అని జ్ఞాపకం చేస్తాను. 11 నుంచి 12 వచనాలు చూస్తే దేవుడు, ఒకసారి ఓపెన్ చేస్తారు, చదువుతారు ఎవరన్నా? 26వ అధ్యాయం 11 నుంచి. చాలమ్మా, చాలు.
నా మందిరమును మీ మధ్య ఉంచెదను, నీ యందు నా మనస్సు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడినయ్యుందెను, మీరు నాకు ప్రజలయ్యుందురు. హౌ వండర్ఫుల్! దేవుడే మన మధ్య నడుస్తా అన్నాడు కదా. మీకు దేవుడినయ్యుందురు, మీరు నాకు ప్రజలయ్యుందురు. ఇట్టి బ్లెస్సింగ్ ఎవరికన్నా ఉందా? ఆయన దేవుడుగా ఉండి ఆయన ప్రజలమై ఉన్నామంట మనం. ఇజ్రాయేల్కి చెప్పాడు, మనం ఇప్పుడు ప్రజెంట్ మనం కూడా అంతే కదా. సో దేవుడే మన మధ్య ఉంటా అన్నాడు. ఎప్పుడు అవన్నీ కండిషన్స్ అప్లై చాలా ఉంటాయి కదా. ఏదో ఉంటుంది గిఫ్ట్ ఇస్తా అని, కండిషన్స్ అప్లై. ఇక్కడ కూడా మన జీవితాలు కండిషన్స్ అప్లై ఉంది. ఆయన యొక్క ఆజ్ఞలు పాటించినప్పుడు, ఆయనతో నడుచుకున్నప్పుడు ఏమవుతుందంట, నా మందిరమును నీ మధ్య ఉంచిదని. అబ్బా చూడబ్బా, నీ హృదయము దేవుని ఆలయమై ఉన్నదని ఎరుగువా. ఆయన మందిరం ఏది? మన హృదయమే కదా. సండే అంటే ఇది అనుకుంటున్నాం, మండే ఆఫీసులో ఉంటాం, అయినప్పటికీ మన హృదయం దేవుడు ఉంటాడు కదా. అందుకని కాన్షియస్ పనిచేస్తూ ఉంటుంది. అందరూ చేసినట్టు నువ్వు నేను చేయలేం, అందరూ చేసినట్టు నువ్వు నేను చేయలేం. రాత్రి ఏదో మా అపార్ట్మెంట్లో కారు పార్కింగ్ దగ్గర ఏదో ఇష్యూ వస్తుంది. యాక్చువల్గా 88 ఫ్లాట్స్ మాయి అని చెప్పొచ్చలేదు, లైవ్లోకి వెళ్తుందా? ఓకే. సో అందులో నేను ప్రెసిడెంట్ని. సో మొత్తానికి ఏదో పార్కింగ్ ఇష్యూలు అనమాట, చిన్న చిన్నవి ఉంటా ఉంటాయి, మీ అందరూ తెలుసు కదా. మా బాబు అంటున్నాడు అనమాట, డాడీ మనం బిలీవర్స్ కదా, మనం అట్లా మాట్లాడకూడదు. ఏం లేదు, సింపుల్గా అరే మన రైట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలని అని నేను అంటాను. ఏం కాదు డాడీ, ఏమైంది, వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో నేనేమంటానంటే, కొన్ని రైటే కావచ్చు, కొన్నిసార్లు దేవుని కోసం మనం వాటిని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. మన ఇమేజ్ని, మనకున్న పవర్ని, మనకున్న ఫైనాన్షియల్ ఉండొచ్చు అన్నీ, కానీ దేవుని కోసం ఒక్కొక్కసారి అవమానపడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. సో వాటన్నిటికీ మనం సిద్ధపడి ఉండాలి. సో ఇక్కడ ఏమంటా ఉన్నాడు ప్రత్యేకంగా, సో ఆయన సన్నిధి నేను మీ మధ్య నడిచేదను. ఎక్కడున్నా ఆయన, నా మందిరము మీ మధ్య ఉంచేదను, నీ యందు నా మనసు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడినై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. మరి ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్ రాజుగారిది, ఆయనే ఇంట్లో ఉంటే ఏంటి ఇంకా ఏమన్నా కొద్దు ఉందా? సో కాబట్టి మనం ఆ యొక్క ప్రివిలేజ్ని చాలాసార్లు కోల్పోతూ ఉన్నాం. ఆర్ యు ఎంజాయింగ్ గాడ్స్ ప్రజెన్స్ డైలీ? మన యొక్క క్వైట్ టైమ్స్ ద్వారా కానీ, మెయిన్ అదే కదా, మన ప్రేయర్స్ ద్వారా కానీ దేవుణ్ణి ఎంజాయ్ చేయగలుగుతా ఉన్నావా? మీతోనే ఉంటానంటున్నాడు, ప్రొవైడింగ్ ఆ యొక్క ఆజ్ఞలన్నీ మనం పాటించినప్పుడు. సో కాబట్టి మనం గుర్తుంచుకుందాం, గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే గాడ్స్ ప్రజెన్స్. రాజుగారిని వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉంచుకున్నాడు, అట్లాగే ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఇన్ అవర్ లైఫ్. పెద్ద జాబు కాదు, వచ్చినాక ఇదేనా అనిపిస్తుంది. రాకముందు వరకు అది వస్తే బాగుండు, అది వస్తే బాగుండు, వచ్చినాక ఇదేనా అనిపిస్తుంది. అర్థమవుతుందా? బ్లెస్సింగ్స్ అన్నీ అలాగే ఉంటాయి. బ్లెస్సింగ్ జస్ట్ వచ్చేదాకా అది ఎంతో లాగా అనిపిస్తుంది, వచ్చిన తర్వాత ఇంతేనా అని ఇంకో బ్లెస్సింగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. సో కాబట్టి గాడ్స్ ప్రజెన్స్నే మన జీవితంలో గ్రేటెస్ట్ బ్లెస్సింగ్గా పొందగలుగుతామనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఫైనల్గా 13th వర్స్ ఏమంటా ఉంది, ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాడు, స్వేచ్ఛగా జీవించేలాగా చేశాడు. అంతేనా? చదవండి 13th వర్స్ ఏమంటుంది, మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి తిని, నేను మీ దేవుడునై నా యెహోవాను, నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మను నిలువుగా నడవజేసి తిని. ఇది తెలుసా? కాడి ఇవన్నీ తెలుసా మీకు? తెలుసు కదా, ఊర్ల నుంచి వచ్చారు కదా ఎక్కువ మంది కదా, తెలుసు కదా. కాడి అంటే ఎడ్ల మీద ఎడ్ల బండికి పెడతారు. పలుపులు కడతామంటే అవి ఎట్టి బయటికి వెళ్ళిపోకుండా వేస్తారన్నమాట, అవి వదిలితే వెళ్ళిపోతాయి. సో విడుదల అనమాట. ఓకే. సో ఐగుప్తి బానిసత్వం నుంచి ఏ రీతిగా ఇజ్రాయెల్ ప్రజలు విడిపించి, మనం కూడా మనందరం ఇంతకుముందు సహోదరుడు చెప్తా ఉన్నాడు, పాపం అనే బానిసత్వం నుంచి విడిపించబడ్డాం. అంతకుముందు అయితే ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళు ఏమన్నా తప్పు చేస్తే ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క మరి బలి అర్పిస్తూ ఉండాలి. అక్కడ వారికి లిమిటెడ్ టైం అనమాట. ఇప్పుడైతే నా అన్ని పాపాల కోసం దేవుడు మనందరి నిమిత్తం ఆయనే బలి పశువుగా సిలువలో
మరణించడం. లాస్ట్ టైం ఆల్రెడీ గుడ్ ఫ్రైడే రోజు మీరు డీటెయిల్గా వినే ఉంటారు. అందరి నిమిత్తం చనిపోయి మన కోసం బలిగా అయిన యేసు ప్రభు వారి యొక్క రక్తం చేత కడగబడిన వాడను. సో పాపం అనే బానిసత్వం నుంచి మన అందరినీ విడిపించాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో కాబట్టి మరి ఆయన మనల్ని విడుదల చేసిన దేవుడుగా ఉన్నాడు, ఆయన మనతో ఉంటా ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలు మనందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలా. ఏ రీతిగా మరి ఆయన యొక్క ఆజ్ఞలు, ఆయన చెప్పిన మాటలు, ఆయన ఇన్స్ట్రక్షన్స్ని మనం జ్ఞాపకం ఉంచుకుంటా ఉన్నాం, వాటిని పాటిస్తూ ఉన్నావా లేదా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రీతిగా ఒకవేళ ఉన్నట్లయితే నీ జీవితంలో, నా జీవితంలో గాడ్స్ బ్లెస్సింగ్ ఉంటుంది అనేది జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ఇఫ్ నౌ ఒకవేళ మీ జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదం ఒకవేళ మరి చూడలేకుండా ఉన్నట్లయితే ఒకసారి సెకండ్ పార్ట్లోకి వెళ్తా ఉన్నాం. మనం 14 నుంచి 46 మీకు మరి వచ్చిన ఏం చెప్పనులే. ఇందులో గమనించినట్లయితే సెకండ్ పార్ట్ చూస్తే 14 నుంచి మరి 15 వరకు అంటే దేవునికి విధేయత వల్ల ఆశీర్వాదాలు, శాంతి ఉంటుంది అనేది గ్రహించాం. విగ్రహారాధనకు దూరంగా ఉండాలని మనం గమనించాం. విగ్రహారాధన అంటే మనలో దేవుడు ఏదైతే దేవుని కంటే ఎక్కువగా మనం ప్రేమిస్తున్నామో వాటికి దూరంగా ఉండాలని గమనించాం. దేవునితో సంబంధం ఉన్న జీవితం మరి కలిగి ఉన్నప్పుడు మనం ఆశీర్వాదాలకి అర్హులు అవుతామని. రెండో పార్ట్కి వచ్చేసరికి అవిధేయత. దేవుని మాట వినకపోతే, దేవుడు చాలా విషయాలు చెప్తా ఉంటాడు కదా, చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు కదా, అవి వినకపోతే, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను తిరస్కరిస్తే, ఆయన ఇచ్చిన నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఏమవుతుంది అనేది ఈ వచనాలు చెప్పబడతా ఉంటాయి అన్నమాట. 14 నుంచి 15 వచనాలు మరి అదే విషయాలు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయం ఒకసారి మీరు చదువుకోండి. నేను పైన విషయాలు నేను చెప్తా ఉంటాను. సో చేస్తే ఏమవుద్దంట, 16 నుంచి 17 వచనాలు వాళ్ళకి వ్యాధులు వస్తాయంట, జ్వరాలు వస్తాయంట, శ్రమ తర్వాత శ్రమ వృధా అవుతుంది. కష్టపడతావు కానీ ఫలితం ఉండదు, కష్టపడతాం కానీ ఫలితం ఉండదు. శత్రువుల చేతిలో ఓటమి, భయం పెరుగుతూ ఉంటుంది. అంటే మన కాంటెస్ట్లో ఆలోచిస్తే ఏముంటుందంటే, చాలా కష్టపడతావు, ప్రాజెక్ట్ విషయంలో నువ్వు చేస్తావు, జస్ట్ వేరే వాడు వచ్చి ఆ ఫ్రూట్ తీసుకుంటాడు, ఆ రిజల్ట్ తీసుకుంటాడు. ఎప్పుడన్నా మీ జీవితంలో అది అనుభవించారా? పక్కన కొంతమంది స్మార్ట్ ఫెలోస్ ఉంటారన్నమాట. నువ్వు చాలా కష్టపడతావు, లాస్ట్ మూమెంట్లో వాడు వెళ్ళి నీదేదో చాలా వరకు నీది ఇన్పుట్గా తీసుకుంటాడు, ఫైనల్ టచ్ ఇచ్చి నేనే చేశాను సార్ అని తీసుకెళ్తాడు. ఎలా ఉంటుంది నీకు? ఎప్పుడైతే దేవుడు నీ జీవితంలో ఉండడో, దేవుని ప్రకారం నడవో, నీకు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట, అర్థమవుతుందా? సో కాబట్టి కష్టపడతావు కానీ ఫలితం ఉండదు. సో స్టెప్ 1 ఫియర్ అండ్ కన్ఫ్యూజన్ మీకు అర్థమవటానికి చెప్తుంది. తర్వాత ఇంటికి వెళ్ళినా చదువుకోండి. ఇది ఓవరాల్గా ఏంటంటే దేవుడు చెప్పిన మాట వినకపోతే వచ్చే విషయాలు అనమాట. ఫియర్ అండ్ కన్ఫ్యూజన్. పీస్ పోద్దంట, యాంగ్జైటీ వస్తుంది. ఏమవుతుంది? మొదట దేవునికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళినప్పుడు, ఆయన మాట వినకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది? నీకు పీస్ ఉండదు, యాంగ్జైటీ. ఊరికి చాలా యాంగ్జైటీగా ఉంటారు చాలామంది. ఇప్పుడు చూడు, వచ్చిందని యాంగ్జైటీగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారుగా, చెప్పాగా మీకు. అమ్మో ఏమైపోద్దో నాకు, అరే ఏం లేదు, చిన్నది వచ్చినా సరే వీడికి యాంగ్జైటీ పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. దానివల్ల వీడి వయసు తక్కువే కానీ బీపీలు, షుగర్లు ఎక్కడ లేనివన్నీ పాకెట్లోకి వచ్చేస్తూ ఉంటాయి. సో కాబట్టి నెంబర్ 2, ఇంకా నా మాట వినలేదు. ఇక్కడ ఏమవుతుందంటే, ఈ అధ్యాయం నేను అంత చదవటం టైం లేదు కానీ టైం అయిపోయింది. తీవ్రత పెంచుతా వెళ్తాడంట, పనిష్మెంట్ 7 అంతలు అలా. ఇంకా ఆయన లేదు పెంచుకుంటా వెళ్తాడనేది ఆ అధ్యాయం అంతా చదివితే అర్థమవుతుంది. స్టేజ్ 2, నో రిజల్ట్స్. వర్క్ చేస్తున్నావు కానీ నీకు ఫలితం ఉండదు, ఎఫర్ట్స్ పెడుతున్నావు కానీ నో సక్సెస్. మీ జీవితాల్లో ఒకవేళ ఎవరన్నా ఈ రీతిగా ఉన్నారేమో గమనించుకోండి. చాలా ఎఫర్ట్స్ పెడుతున్నావు, బట్ దెర్ ఈజ్ నో సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. హెవెన్ బికమ్స్ లైక్ ఐరన్ అంటాడు ఇక్కడ, ఒక ఐరన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. స్టేజ్ 3, లాస్. ప్రొటెక్షన్ రిమూవ్. దేవుని యొక్క ప్రొటెక్షన్ నీ నుండి ఇంకా ఆయనలా. అక్కడ అధ్యాయం చదివితే మీకు తెలుస్తుంది. దేవుని మాట ఇంకా ఆయనట్లా, ఇంకా లోబట్టలా, ఇంకా తీవ్రత పెరుగుద్ది పనిష్మెంట్. ఏమవుద్దంట? ఆయన ప్రొటెక్షన్ తీసేస్తాడు నీ నుండి. దేవుని ప్రొటెక్షన్ ఉండదు. అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. నువ్వు అనుకో, అరే ఇదేంట్రా, నేను ఇలా అనుకోలేదే. సమస్య మీద సమస్య అనమాట. అన్ఎక్స్పెక్టెడ్
ప్రాబ్లమ్స్ మన లైఫ్లోకి వస్తాయి. నెంబర్ 4, స్టేజ్ 4 ఏంటంటే బ్రేక్ డౌన్ వచ్చేస్తాయి. హెల్త్ ఇష్యూస్ వచ్చి ఇటు జాబ్ చేయలేడు. చిన్న పిల్లలు పెరాలసిస్, స్ట్రోక్ అంటారు. చిన్న పిల్లలు హార్ట్ అటాక్లు అంటున్నారు. సాఫ్ట్వేర్లో చేస్తారు కొంతమంది చిన్నోళ్ళు. అర్థమవుతుందా? సో హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వచ్చేస్తాయి. నెంబర్ 5, ఎంప్టీనెస్. మన జీవితంలో ఎంప్టీనెస్ అసలు తట్టుకోగలుగుతామా? ఎంప్టీనెస్ అనేది వచ్చింది అనుకో మన జీవితంలో, మనం తట్టుకోలేం. సో కాబట్టి ఇవన్నీ ఏంటంట, ఆయనకి వ్యతిరేకంగా ఆయన చెప్పినట్టు నడుచుకోకపోతే వచ్చే పర్యవసానాలు అనమాట. పర్యవసానాలు అవి. సో సీరియస్గా ఏంటంటే సిన్ విల్ టేక్ యూ ఫర్దర్ దాన్ యూ వాంట్ టు గో. మనం అనుకుంటాం, లేదంటే సిన్ విల్ కీప్ యూ లాంగర్ దాన్ యూ వాంట్ టు సే. నేను ఇది ఓపెన్ చేసి కొద్దిగా చూస్తా, ఏం కాదులే, మరీ ఏమి చూడకుండా ఎట బతుకుతాం, కొంచెం చూస్తా అని స్టార్ట్ చేస్తావంట. కానీ అది స్లోగా స్టెప్ బై స్టెప్ ఎక్కడికో తీసుకెళ్ళదు. యు ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్. నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు, అది ఎక్కడికో వెళ్ళి నాకు తెలుస్తుంది. ఫైనల్లో అరే ఇంత పాపంలో వచ్చానని నేను అనుకుంటాను అనమాట. అర్థమవుతుందా? సిన్ విల్ కాస్ట్ యూ మోర్ దాన్ యూ వాంట్ టు పే. నువ్వు వెల చెల్లించాల్సి వస్తుంది. నువ్వు ఎప్పుడు కూడా అనుకో ఇంత వెల చెల్లించాల్సి వస్తుందా అని. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ అలాంటి వెల చెల్లించాల్సి వస్తుంది. ఇదేం కాదులే, మన దేవుడు ప్రేమామయుడు, మన దేవుడు కృపామయుడు, కృపాకాలంలో ఉన్నాం అని చెప్పి మనం ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం. కానీ దానికి వెల చెల్లించాలా? దేవుడిని ఎడబాటు కనుక వస్తే తట్టుకోగలమా మనం? అక్కడ ఏమంటాడు, నేనే మీతో ఉంటా అన్న, నా సన్నిధి మీతో ఉంటుందని చెప్పిన దేవుడు. ఎందుకంటే పాపం ఉంటే ఉండలేడుగా మనతో. పాపము దేవుడు ఇద్దరు ఒకే వరలో 2 కత్తులు ఇమిడి ఉండవు కదా. సో జ్ఞాపకం ఉంచుకోండి, నువ్వు ఒకవేళ దేవుణ్ణి సమృద్ధిగా నీ జీవితంలో ఎంజాయ్ చేయలేకపోతున్నావంటే, ఈజ్ దేర్ ఎనీ హిడెన్ సిన్ ఇన్ యువర్ లైఫ్? అది ఏం కాదులే అని చెప్పి నువ్వు దాన్ని కాంప్రమైజ్ అవుతూ అదే ఇది అదే అనుకుంటా. కొంతమంది చాలామంది పాపంలో ఉండి కూడా ఇక్కడికి వచ్చి మినిస్ట్రీ చేస్తారు, పాటలు పాడతారు, కోయర్ టీంలో ఉంటారు, చక్కగా మంచి పోస్టులు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకే అంటలే, నేను అందరికీ వీఆర్ ఆల్ ఈక్వల్. సో పాపంలో ఉండి సిన్ విల్ టేక్ యూ ఫర్దర్ దాన్ యూ వాంట్ టు గో, సిన్ విల్ కీప్ యూ లాంగర్ దాన్ యూ వాంట్ టు స్టే, సిన్ విల్ కాస్ట్ యూ మోర్ దాన్ యూ వాంట్ టు పే. గుర్తుపెట్టుకోండి, నువ్వెప్పుడు ఎక్స్పెక్ట్ చేయవు అంత వెల చెల్లించాల్సి ఉంటుంది. సో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక యువకుడు అలాగే ఇలాగ అన్నిటిలో మరి మంచిగా ఉండే బిలీవరే, ఆయన స్లోగా ఫ్రెండ్స్ వల్ల కానీ కాంప్రమైజ్ అవ్వటం వల్ల కానీ దేవునికి దూరం అయ్యాడంట. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ నష్టపోయిందంట. తర్వాత మినిస్ట్రీలో మరి చాలా ఇన్వాల్వ్ కాలేకపోయాడు అంతకుముందు ఉన్నంతలాగా. డిప్రెషన్కి గురయ్యాడు. బట్ కానీ దేవుని దగ్గర క్షమాపణ అడిగి దేవుని దగ్గర క్షమించమన్నప్పుడు డెఫినెట్గా మన దేవుడి యొక్క గొప్పదనం ఏంటంటే కనికరం చూపటందు ఇష్టపడే దేవుడు. మన దేవుడు లాంటి దేవుడు ఎవరికి లేడు. ఇది నువ్వు రియల్గా పశ్చాత్తాపడి దేవుని దగ్గర క్షమించమని అడిగినప్పుడు క్షమించి మరలా నీకు మొదటి స్థితిని ఇవ్వటానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. సో కాబట్టి మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఎప్పుడన్నా ఒకవేళ అలాంటి స్థితి దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్లు మీకు అనిపిస్తే, నువ్వు ఏదన్నా భయంకరమైన పాపంలో నువ్వు ఉంటే పక్కన వాళ్ళు ఎవరికి తెలియదు, 100% ఎవరికి తెలియదు, నీకు దేవుడికే తెలుసు. ఆ పాపాన్ని బట్టి నువ్వు బ్లెస్సింగ్స్ కోల్పోయావు. జాబులో నువ్వు ఉండాల్సిన స్థితిలో నువ్వు లేవు. ఫినాన్షియల్గా నువ్వు ఉండాల్సిన స్థితిలో లేవు. నీ యొక్క మ్యారేజ్ బంధం కూడా ఉండాల్సిన స్థితిలో లేకపోవటానికి కారణం నువ్వు చేస్తున్నా లేదంటే నిర్లక్ష్యం చేస్తున్న ఆ పాపమే అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోకి మనకందరికీ కూడా జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. గాడ్ ఈజ్ నాట్ వెయిటింగ్ టు పనిష్ యూ. నన్ను పనిష్ చేయటానికి లేడు దేవుడు పనిష్ చేయటానికి లేడు, కానీ ఈ వాంట్ టు రిస్టోర్ యూ.
రిస్టోర్ యూ. నువ్వు ఒక అడుగు వేస్తే ఆయన 10 అడుగులు వేస్తాడు. తప్పైన కుమారుడు తెలుసు కదా, ఆయన వస్తూ ఉన్నప్పుడు పరిగెత్తుకెళ్ళాడు తండ్రి, వాళ్ళ తండ్రి పరిగెత్తుకెళ్ళి అప్పుడు అట్లా అసలు ఆ పొజిషన్లోనే కౌగిలించుకున్నట్టుగా మనం గమనిస్తాం. అంత లవ్వింగ్ కలిగిన దేవుడు చూస్తూ ఉంటాడంట, అరే నా కుమారుడు ఇది వదిలేసి ఎప్పుడు నా దగ్గరికి వస్తాడు, ఈ పాపం వదిలేసి ఎప్పుడు నా దగ్గరికి వస్తాడని వెయిట్ చేస్తూ ఉంటాడు. రిస్టోరేషన్ అంటారు, రిస్టోర్ చేసి నిన్ను తిరిగి మొదటి సంబంధాన్ని ఇవ్వటానికి ఆయన ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు. సో మనం దుఃఖపడతా ఉంటాడంట, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఈ రోజుల్లో చాలా కష్టంగా ఉంది పరిస్థితులు, బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా కానీ ఆ యొక్క యూట్యూబ్లో వచ్చే పోర్నో వీడియోల వల్ల కానీ యంగ్స్టర్స్కి ఎవరు తక్కువ కాదు, పెళ్ళైన వాళ్ళు కూడా. సో దేవుణ్ణి మనం దుఃఖపరిచేవారుగా ఉంటా ఉన్నామా? ఒకసారి గమనిద్దాం, పరిశీలన చేసుకుందాం. హౌ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్? దేవునితో ఎలా ఉంటా ఉంది? ప్రతిదినము మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది? దేవునితో నడిచే విధానం ఎలా ఉంది? ఏదన్నా పాపాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా? బికాజ్ ఆఫ్ దట్ సిన్ మనం జాబులో ఉండాల్సినంత బ్లెస్సింగ్ మనకు లేదా, కుటుంబంలో ఉండాల్సినంత బ్లెస్సింగ్ లేదా భయపడిపోతా ఉన్నాం. యాంగ్జైటీ ఎవరికి వస్తుంది? ఇఫ్ యు డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్. దేవుడే నీతో ఉంటే, రాజుగారి ఉదాహరణ చెప్పే కదా, ఏమన్నా కొదువు ఉంటుందా? దేవుడే మనతో ఉన్నప్పుడు యాంగ్జైటీకి వెళ్తావా? సమృద్ధి, నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను నన్ను పుట్టించిన దేవుడు, నీకు నాకు ఈ అవయవాలన్నీ ఏది ఎలా పనిచేయాలో డిజైన్ చేసింది ఎవరో? దేవుడు. ఆ దేవుడే నీతో ఉన్నప్పుడు ఎందుకంత టెన్షన్కి గురవుతాం? ఏదైనా చిన్న అనారోగ్యం వస్తే ఎందుకు ఇదవుతాం? సో కాబట్టి బ్లెస్సింగ్ అండ్ కర్స్ రెండు నీ ముందు ఉంచాడు. చాయిస్ ఈజ్ యువర్స్. ఇఫ్ యు వాంట్ బ్లెస్సింగ్ యూ హ్యావ్ టు ఫాలో హిజ్ ఇన్స్ట్రక్షన్స్. లేదు వద్దనుకుంటే ఓకే, అధికం చేసుకుంటే వెళ్తాడు పనిష్మెంట్లు దేవుడు. అది ఓల్డ్ టెస్టిమెంట్ అన్నా, ఇప్పుడు న్యూ టెస్టిమెంట్. నో, కంటెంట్ ఈజ్ సేమ్, ఓల్డ్ టెస్టిమెంట్, కానీ పద్ధతులు కొద్దిగా మారుతాయి. అప్పుడు అనుకో టచ్ చేయగానే చచ్చిపోయేవాడు, పాపం వండి టచ్ చేసాడు, ఇంకా మందసాన్ని అక్కడికక్కడికే ఫినిష్ అయిపోయేవాడు. ఇప్పుడు అలా లేదు, కృపతో వెయిట్ చేస్తూ ఉండి నిన్ను పిలుస్తూ ఉంటాడు. అంతేగాని ఆ పాపం ఉన్నా పర్లేదండో, పాపం ఉన్నా పర్వాలేదండో, పాపంలో నిలిచి ఉండడు అని ఉంటుంది. ఏమన్నా పత్రికలో ఉంటుంది కదా, పాపము చేయజాలుడు అంటే ఈ కెనాట్ కంటిన్యూ ఇన్ సిన్. పొరపాటున గొరిపిల్లలాగా బురదలో జారి పడితే బయటికి రమ్మంటాడు, కానీ పంది పిల్లలాగా అందులోనే ఎంజాయ్ చేస్తా ఉండొద్దని మీకు ఒక ఉదాహరణ చాలాసార్లు చెప్పాను. సో కాబట్టి ఆర్ యూ కంటిన్యూయింగ్ ఇన్ సిన్? నీలో ఏదైనా ఒక పర్టిక్యులర్ సిన్ వెంటాడుతూ ఉందా? దానికోసం మరి నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు? అవసరమైతే పాజిటివ్గా ఉండి ప్రార్థన చేసి దాని నుంచి ఓవర్కమ్ చేయాలి. లేదా ఆ సిన్ చేయటానికి ఏమైతే ట్రిగర్స్గా నీకు ఉన్నాయో వాటికి దగ్గరికి వెళ్లకుండా ఏసేపు పారిపోయాడు చూడు, పారిపోవటం కూడా నేర్చుకోవాలి మనం. సో కాబట్టి లెట్ us examine ourselves.